See what God says. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. As I am going to restore you and revive you back to your old greatest place. శేషించినటువంటి యోధా వారిని నేను తిరిగి స్థాపించి మీ పూర్వపు స్థితిని మీకు అనుగ్రహించేదనని దేవుడు చెప్పుచూ ఉండగా, You will not live in deserted place. ఈ తృణీకరింపబడిన స్థలములలో మీరు ఏమాత్రము ఉండరని చెప్తున్నాడు. You will not live in a dry places. ఎండిన భూములలో మీరు ఉండరు అని చెప్తున్నాడు. But you will live in a wonderful pasture places. పచ్చిక బయళ్ళు కలిగినటువంటి స్థలములలో మీరు జీవించగలరు అని చెప్తున్నాడు. And I will make you lie down there and enjoy your life. అక్కడ మీరు విశ్రాంతిగా పండుకొని జీవితమును అనుభవించగలరు అని చెప్తున్నాడు. That's what the greatness of God's restoration. దేవుని యొక్క తిరిగి స్థాపించే విధానం అంత గొప్పది. When God restores you, దేవుడు తిరిగి మనల్ని స్థాపించుచూ ఉండగా, we won't live in our failures. మన యొక్క అపజయములలోనే మనము జీవించము. We won't live in darkness. మనము చీకటిలో జీవించము. We won't live in our dry places. ఎండిన భూములలో ఏమాత్రము జీవించము. He will set up everything clearly profitable for his people and he will take us to that place. బలవంతమైనటువంటి జయకరమైనటువంటి జీవిత విధానములలోనికి నడిపించి మంచి స్థలములకు మనలను నడుపును.